హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 389 పాయింట్స్ ఫాల్ అయి 62,182 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 113 పాయింట్స్ ఫాల్ అయి 18,497 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 36 పాయింట్స్ గెయిన్ అయి 43,633 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనించండి. ఓపెనింగ్ పాయింట్ నుంచి ఐ థింక్ 10 or 11 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ బానే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉంది. నిఫ్టీ ఫాల్ అయింది. నిఫ్టీ ఫాల్ కి మెయిన్ రీజన్ 10 to 11 అరౌండ్ అంత టైం వరకు కూడా కేవలం ఐటీ స్టాక్స్ మాత్రమే. మెజారిటీ ఆఫ్ ఐటీ స్టాక్స్ లో బిగ్ ఫాల్ రావడం కారణంగా అప్పటి వరకు నిఫ్టీలో ఎక్కువ ఫాల్ కనిపించింది. కానీ 11 తర్వాత నుంచి మీరు చూస్తే పిఎస్యు బ్యాంక్స్ ఫాల్ అవడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా ఫాల్ అవుతూ ఉండేసరికి ఎంటైర్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతూ ఆల్మోస్ట్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 నుంచి కూడా ఒక బిగ్ ఫాల్, షార్ప్ ఫాల్ అయితే నిఫ్టీలో మనకు కనిపించింది. అండ్ లాస్ట్ అవర్ లో కొంత రిలీఫ్ ర్యాలీ మనకి అప్ సైడ్ కనిపిస్తున్నా కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ వీక్నెస్ ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఐటీ ఇండెక్స్. అండ్ కమింగ్ టు లెవెల్స్, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బెటర్ గానే రియాక్ట్ అయింది. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర అండ్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గరను అండ్ ఫర్దర్ గా అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ కి మోవడం జరిగింది. కానీ ఈసారి అలా నిఫ్టీలో కనిపించలేదు. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ కానీ అండ్ ఈవెన్ డౌన్ సైడ్ ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేసే ప్రయత్నం, లెవెల్స్ రెస్పెక్ట్ అయ్యే ప్రయత్నం కానీ వాళ్ళ నిఫ్టీలో మనకి కనిపించలేదు. మీన్స్ కంప్లీట్ గా ఇవాళ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ వీటిని రెస్పెక్ట్ చేయలేదు. ఫాల్ అయితే ఫాలో అవుతూ ఉండడం అండ్ సడన్ గా రివర్సల్ అవడం, కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్ జోన్ తో ఇవాళ నిఫ్టీ మూవ్ అయింది. అండ్ ఐటీ స్టాక్స్ ఎందుకు ఫాలో అయ్యాయి, పర్టికులర్ గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎందుకు అలా ఫాలో అయింది న్యూస్ లో మనం మాట్లాడుకుందాం, డీటెయిల్ గా చెప్పాను. బట్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో కానీ చాలా దగ్గరలో చూస్తున్నప్పుడు ఈ 2022 లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతున్నాయని, ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా డేటా కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్ గా ఇప్పుడు ఇవాళ 3% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పడింది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 24% దగ్గరగా ఐటీ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. కాకపోతే ఇంతకు ముందున్న లాస్ట్ 2 years రిటర్న్స్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. 2020 లో ఐటీ ఇండెక్స్ 55% దగ్గరగా పెరిగింది. వెరాస్ 2021 లో ఐటీ ఇండెక్స్ 60% దగ్గరగా పెరిగింది. ఎప్పుడైతే ఒక లాంగ్ రన్ అలా మనకి స్ట్రాంగ్ గా టాప్ సైడ్ కి అలా వచ్చుంటుందో ఫర్దర్ కమింగ్ ఇయర్స్ లో కూడా అలాంటి మూవీ వన్ డైరెక్షనల్ గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఈవెన్ పర్టికులర్ గా ఇప్పుడు గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ లైక్ యూరోప్ అండ్ యుఎస్ లో ఉంటున్న అన్సర్టనిటీ కారణంగా మన ఐటీ కంపెనీస్ అన్ని మోస్ట్లీ ఎక్స్పోర్ట్ డ్రివెనే కాబట్టి అక్కడ ఉంటున్న అన్సర్టనిటీస్ వీటి రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ పై ఇంపాక్ట్ చేస్తాయని ఒక గైడెన్స్ ఆర్ మేనేజ్మెంట్ కామెంటరీతోనే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో మనం కరెక్షన్ ని చూస్తున్నాం. సో ఎప్పుడైతే గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ సెటిల్ అవుతుందో అక్కడ ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో అగైన్ ఐటీ స్టాక్స్ లో కూడా స్టెబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ గ్రోత్ కూడా మనకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 to 3 quarters మీన్స్ నెక్స్ట్ 6 to 9 months వరకు కూడా ఐటీ స్టాక్స్ లో వీక్నెస్ ఉంటుందని ముందుగా అజ్యూమ్ చేసుకొని వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ చేస్తున్న నెంబర్స్ అండ్ వాళ్ళ కామెంటరీని ఇది బేస్ చేసుకొని, ఇది అర్థం చేసుకొని కానీ వస్తున్న ఎవ్రీ ఫాలో క్వాలిటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్టెడ్ గా ఉండగలిగితే ఐటీ స్టాక్స్ ఎప్పుడు కూడా పాస్ట్ నుంచి చూస్తున్న మంచి రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. అండ్ ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇలా రియాక్ట్ అయ్యాయి. మీరు గమనిస్తే ఏషియన్ మార్కెట్స్ లైక్ నికాయ్ కానీ, కొరియన్ మార్కెట్స్, తైవాన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 1% పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ ఈవెన్ నిన్న యుఎస్ టెక్ ఇండెక్స్ అయినా నాస్డాక్ కూడా పాజిటివ్ లోనే ఎండ్ అయింది. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ అది కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసి వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ కాదు. అది మిడ్ క్వార్టర్ లో యుఎస్ అనలిస్ట్ మీట్ జరుగుతూ వాళ్ళు చేస్తున్న సింపుల్ స్టేట్మెంట్స్ తో ఎంటైర్ ఐటీ ఇండెక్స్ ఇంపాక్ట్ అవడం, అది ఎంటైర్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని నెగిటివ్ గా టర్న్ చేసింది. అండ్ ఈవెంట్స్ నేను రిపీటెడ్ గా మెన్షన్ చేస్తూనే ఉన్నాను. 13th December యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, అది నెక్స్ట్ డే పై ఇంపాక్ట్ ఉంటుంది 14th December పై. అండ్ 14th December మార్కెట్ క్లోజ్ అయ్యాక నైట్ మనకు వచ్చేది యుఎస్ ఫెడ్ అప్డేట్, అది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ పై ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ December 15th ఈసీబీ అండ్ బీఓఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి డేటాని ప్రకటిస్తారు. కాబట్టి మోస్ట్లీ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అప్కమింగ్ డేస్ లో ఉన్నాయి. అందులో కూడా మెయిన్ December 13 and 14 వస్తున్నది. అందులో కూడా ఒకటే చూడాలనుకుంటే December 13 వస్తున్న అప్డేట్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో December 13 ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు మీకు ఒక ఫుల్ క్లారిటీ అండ్ మీరు తీసుకుంటున్న పొజిషన్స్ రిలేటెడ్ గా రిస్క్ లిమిటెడ్ గానే ఉంటుంది అనుకుంటే తప్పించి నేక్డ్ పొజిషన్స్ December 13th క్యారీ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక పేటిఎం వాళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నది ఈ December 13th వీళ్ళ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ ని తీసుకుంటారని చెప్తున్నారు. యూజువల్ గా బైబ్యాక్స్ ని మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంటుంది. అండ్ దట్ టు పేటిఎం ఐపీఓ వచ్చిన పాయింట్ నుంచి 2150 వీళ్ళ ఐపీఓ ప్రైస్ అక్కడి నుంచి 76% దగ్గరగా ప్రైస్ ఆల్రెడీ ఎరోడ్ అయింది. కాబట్టి మేబీ ఈ లెవెల్స్ మేనేజ్మెంట్ కి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయేమో, కాబట్టి వాళ్ళు ఒక బైబ్యాక్ ని ఆఫర్ చేసినట్లు అప్డేట్ చేస్తున్నారు. ఎంత బైబ్యాక్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, దీని రిలేటెడ్ గా ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న కొంత డేటాని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో వీళ్ళ బుక్స్ లో ఉన్న క్యాష్ ని మనం గమనిస్తే 9,182
crore దగ్గరగా వీళ్ళ బుక్స్ లో మనీ ఉంది. అందులో ఆల్మోస్ట్ 8,300 crores దగ్గరగా లాస్ట్ ఇయర్ నవంబర్ లో వీళ్ళు ఐపీఓ వస్తున్నప్పుడు రైజ్ చేసిన మనీయే. మరి వీళ్ళ దగ్గర ఉన్న 9,000 crore పెట్టి వీళ్ళు బైబ్యాక్ చేయగలరా? మొత్తం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ని వాళ్ళు వాడగలరా? అలా వాడలేరు. బికాస్ అకార్డింగ్ టు సెబీ రూల్స్ నెట్ వర్త్ లో 25% టెండర్ రూట్ లో బైబ్యాక్ కి వెళ్ళాలి, ఆర్ 15% ఓపెన్ మార్కెట్ లో బైబ్యాక్ కి వెళ్ళాలి. అలా చూస్తే వీళ్ళ నెట్ వర్త్ ప్రెసెంట్ ఉన్నది 13,564 crores కాబట్టి టెండర్ రూట్ లో వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటిస్తూ ఉంటే మాక్సిమం టు మాక్సిమం 3,300 crore అండ్ ఓపెన్ మార్కెట్ లో అయితే 2,040 crore అరౌండ్ మాత్రమే వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటించగలరు. ఇవన్నీ ఒక సైడ్ ఉంటుంటే ఈ కంపెనీకి సంబంధించిన మెయిన్ షేర్ హోల్డర్స్ ఆర్ ప్రమోటర్స్ ఈ కంపెనీ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయరని కానీ స్టేట్మెంట్స్ చేస్తుంటే అది ఫర్దర్ గా కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఎనీవే ఈ December 13th వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో బైబ్యాక్ చేయాలనుకుంటున్నారో, అది ఓపెన్ మార్కెటా, టెండర్ రూటా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేయాలనుకుంటున్నారో అండ్ దాంట్లో ప్రమోటర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా, ఇది December 13 పేటిఎం షేర్ హోల్డర్స్ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులోనూ పర్టికులర్ గా హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ ఇవాళ నియర్ టు 7% అబోవ్ దగ్గరగా పడింది. ఎంటైర్ ఐటీ సెక్టార్ ని మీరు గమనించిన ఇవాళ 3% దగ్గరగా ఐటీ ఇండెక్స్ ఫాలో అయింది. దాంతోనే మనకి నిఫ్టీ ఇంట్రాడే సెషన్స్ లో ఎక్కువగా కరెక్ట్ అయింది కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అసలు ఫస్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ ఎందుకని ఫాలో అయిందో తెలుసుకుందాం. తర్వాత ఐటీ స్టాక్స్ ఎందుకు ఇవాళ కరెక్ట్ అయ్యాయి, తర్వాత లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న డౌన్ గ్రేడ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ, మీకు గుర్తుంటే ప్రీవియస్ క్వార్టర్లీ నెంబర్స్ లో చాలా వరకు ఐటీ కంపెనీస్ అన్ని కూడా కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ అప్కమింగ్ నెంబర్స్ మేబీ మావంత బెటర్ గా ఉండవేమో, కొంత కాషియస్ గా చూస్తున్నాం అనేలా కొంత నెగిటివ్ గా స్లైట్ నెగిటివ్ టోన్ తోనే మాట్లాడారు. బట్ వెరాస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు మాత్రం మిడ్ అక్టోబర్ లో వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ తో పాటు వాళ్ళ గైడెన్స్ ని కూడా అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా వాళ్ళు 12 to 14% రెవెన్యూ గ్రోత్ ఉంటుంది, కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఉంటుందని గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు రీసెంట్ గా 2 months బ్యాక్ ఆ 12 to 14% గ్రోత్ ని అప్గ్రేడ్ చేస్తూ 13.5 to 14.5% గ్రోత్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు 2 months బ్యాక్ వీళ్ళ రిజల్ట్స్ అప్పుడు మెన్షన్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇతర ఐటీ కంపెనీస్ అన్ని కూడా మేము బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాము లేదు అని క్వశ్చన్ మార్క్స్ తో ఉంటున్నప్పుడు మేము అనుకున్నట్లు పర్ఫార్మ్ చేయడం కాదు, ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తామని గైడెన్స్ ని అప్గ్రేడ్ చేసినప్పుడు హెచ్సిఎల్ స్టాక్ లో మనకి మూవ్ కనిపించింది. అలా ఒకప్పుడు చెప్పిన 12 to 14% గ్రోత్ నుంచి 13.5 to 14.5% గ్రోత్ ఉంటుందని చెప్పిన తర్వాత ఇది 2 months బ్యాక్ జరిగింది. సో విత్ ఇన్ 2 months లోనే ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు వీక్ టోన్ తో మాట్లాడుతూ ఉండడం, బికాస్ ప్రెసెంట్ వీళ్ళ యుఎస్ అనలిస్ట్ మీట్ జరుగుతూ ఉంది. ఆ అనలిస్ట్ మీట్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు మా గ్రోత్ మేము ఇచ్చిన గైడెన్స్ ఉంది కదా 13.5 to 14.5 అని, ఆ గైడెన్స్ రేంజ్ లో టాప్ లో కాదు లోయర్ ఎండ్ లో ఉంటుందని మెన్షన్ చేస్తుండడం. సో మేము ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రేంజ్ లో లోయర్ సైడే మా గ్రోత్ ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఈవెన్ ఎబిట్ మార్జిన్స్ కూడా 18 to 19% ఉంటాయని వాళ్ళు స్టేట్మెంట్స్ ని చేస్తూ ఉండడమే 2 months బ్యాక్ చాలా స్ట్రాంగ్ టోన్ తో మాట్లాడిన హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇప్పుడు కొంత వీక్ టోన్ తో మేము ఇస్తున్న బ్యాండ్ లో లోయర్ బ్యాండ్ సైడే మా రెవెన్యూ గ్రోత్ ఉంటుంది అండ్ ఎబిట్ మార్జిన్స్ కూడా 18 to 19% ఉంటాయని చేస్తున్న ఈ స్టేట్మెంట్ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఇలా ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉంటామని చెప్పిన వాళ్ళే వీక్ గా కామెంట్ చేస్తుండేసరికి ఇదే కదా ఇతర ఐటీ కంపెనీస్ లో కూడా ఉంటుంది నాకు ఎక్స్పెక్టేషన్, ఇతర ఐటీ కంపెనీస్ లో కూడా ఫాల్ కి రీజన్. అండ్ దీంతో పాటు క్రెడిట్ సూస్ వాళ్ళు ఇండియన్ ఐటీ స్టాక్స్ టాప్ 4 లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఫర్దర్ గా ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని క్రెడిట్ సూస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓవర్ 20% దగ్గరగా వాల్యుయేషన్ లో కరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని, 15% ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో అండ్ 8% టీసీఎస్ లో వాల్యుయేషన్స్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుందని మెన్షన్ చేస్తూ ఎంటైర్ ఐటీ స్పేస్ లో వీళ్ళు చూస్తున్న టాపిక్ ఇన్ఫోసిస్ అని చెప్తూ ఇన్ఫోసిస్ టార్గెట్ 1710 అని మెన్షన్ చేస్తున్నారు. వెరస్ టీసీఎస్ ఒక టార్గెట్ 3300 అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ టార్గెట్ 970 అని అండ్ విప్రో కి అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ 350 టార్గెట్ గా టాప్ 4 లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న వ్యూ ని షేర్ చేస్తూ ఉండడం కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు క్రెడిట్ సూస్ వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్ కూడా ఫర్దర్ గా యాడ్ అవుతూ ఓవరాల్ ఐటీ సెక్టార్ ఇవాళ 3% దగ్గరగా కరెక్ట్ అయింది. యూజువల్ గా ఐటీ సెక్టార్ ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి ఈ వర్డ్ ఎక్కువగా ఐడియా ఉంటుంది ఫోర్ లాంగ్ అని, మీనింగ్ ఇయర్ ఎండ్ అవుతుండేసరికి అన్ని సెక్టార్ కు సంబంధించిన బిజినెస్ లన్నీ కూడా ఫుల్ కెపాసిటీతో ఆర్ ఫుల్ ఫోర్స్ తో ఏం వర్క్ చేయో, ఒకవేళ వాళ్ళకంత వర్క్ ఉండదు అంత బిజినెస్ వాళ్ళకు ఉండదు అంటే టెంపరీగా కొంత బిజినెస్ ని స్లో డౌన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అలా సెక్టార్ కి సంబంధించిన కంపెనీ స్లో డౌన్ అవుతుంటే అది ఐటీ కంపెనీస్ పై కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ప్రీవియస్ ఇయర్స్ లో ఉంటున్న ఫోర్ లాంగ్ కంటే ఇయర్ ఇంకా ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది డ్యూ టు గ్లోబల్ ఎకానమిక్ కండిషన్. ఈసారి ఇది ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేయలేకే ఐటీ కంపెనీస్ ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నాయని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. సో మేబీ అది ఎస్టిమేట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఆర్ అలా ఏం కాకుండా నార్మల్ గా ఉంటుంటే దెన్ ఐటీ కంపెనీస్ అన్ని ఏవైతే వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఉన్నాయో ఆ గైడెన్స్ లోని రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి. ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఐటీ కంపెనీస్ పై అనేది అప్కమింగ్
అప్కమింగ్ నెంబర్స్ లో, క్వార్టర్లీ నెంబర్స్ లో మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డేటా అప్డేట్ అయింది. నెట్ ఇన్ఫ్లోస్ అయితే ప్రీవియస్ గా పోలిస్తే తగ్గాయి. మీన్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి ప్రీవియస్ నెలలో 9390 crores దగ్గరగా మనీ వస్తే ఈసారి 2200 crore మాత్రమే మనీ వచ్చింది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో అక్టోబర్ నెలలో ఉన్న ఇంట్రెస్ట్ నవంబర్ మంత్ లో మనకు కనిపించలేదు, చాలా డ్రాస్టిక్ గా తగ్గింది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు రావట్లేదంటే ఏదర్ అయితే లంసమ్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా ఆగుతూ ఉండాలి, లేదంటే ఎస్ఐపి చేసే వాళ్ళైనా ఆగుతూ ఉండాలి. లంసమ్ వాళ్ళని పక్కన ఉంచండి, ఎస్ఐపి వాళ్ళు కానీ బ్యాక్ అవుతుంటేనే మనం నెగిటివ్ గా చూడాలి. బట్ ఇక్కడ ఎస్ఐపి వాళ్ళు బ్యాక్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ అక్టోబర్ నెల కంటే కూడా ఎస్ఐపిస్ నవంబర్ నెలలో ఇంకా పెరిగాయి. కాబట్టి ఎస్ఐపి రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ కాదు, లంసమ్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్డ్ విత్ అక్టోబర్, మేబీ నవంబర్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా మార్కెట్ ర్యాలీ అవుతుండేసరికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా మార్కెట్ లోకి ఫ్లో అవ్వకపోతూ ఉండడం ఓవరాల్ నెట్ ఈక్విటీ ఫ్లోస్ ని తక్కువగా అయితే మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఎస్ బ్యాంక్ లో స్ట్రాంగ్ మూవ్ కనిపించింది కదా, ఆల్మోస్ట్ 20 రూపీ 50 పైస్ వరకు కూడా ఇవాళ స్టాక్ ప్రైస్ ట్రేడ్ అయింది. నియర్లీ 13-14% దగ్గరగా పెరిగింది. దీనికి కనిపిస్తున్న రీజన్ ఆర్బీఐ వాళ్ళు కార్లైల్ వాళ్ళకి అలాగే అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ని ఇచ్చారని ఈ ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. దీని కారణంగా పెద్ద మొత్తంలో ఎస్ బ్యాంక్ వాళ్ళకి మనీ వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి అది వీళ్ళ Tier 1 క్యాపిటల్ ని 11.5% నుంచి 15.23% కి పెంచుతుంది. అండ్ ఈవెన్ నెట్వర్త్ ని కూడా 26% కి పెంచుతుంది. కాబట్టి ఇవన్నీ మనకి పాజిటివ్ గా ఉన్నాయి స్టాక్ రిలేటెడ్ గా డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, ఇలాంటిది ఒకటి జరగబోతుందని మనకి చాలా టైం బ్యాక్ నుంచి కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఇది 1st July 2022 లో స్టార్ట్ అయిన అప్డేట్. ఈ కార్లైల్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ అప్డేట్స్ మనకి ఈవెంట్ రిలేటెడ్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. బట్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది, రీసెంట్ టైమ్స్ లో ఎస్ బ్యాంక్ నెంబర్స్ కొంత బెటర్ గా ఉంటుండేసరికి ఇలా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాటాను కొంటున్నారు అంటాం ఇన్వెస్టర్స్ లో కొంత సెంటిమెంట్ ని పాజిటివ్ గా టర్న్ చేస్తుంది. సో రీసెంట్ రిజల్ట్స్ బెటర్ గా ఉండడం, దాంతో పాటు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఎస్ బ్యాంక్ లో వాటాను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం ఇన్వెస్టర్స్ ఒక యాక్టివిటీని పెంచింది అనుకోవాలి. కాబట్టి వాళ్ళ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 5 crore 30 lakh షేర్స్ దగ్గరగా ఆల్మోస్ట్ 0.2% ఈక్విటీ దగ్గరగా 20 రూపీస్ పర్ షేర్ లో ట్రేడ్ అయ్యాయి. బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఎవరు కొన్నారు, ఒకవేళ బిగ్ ప్లేయర్ ఎవరైనా యాడ్ అయ్యారు అనేది ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సీ లో అప్డేట్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ 103 crore విలువ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఓపెన్ మార్కెట్ నుంచి జరుగుతూ ఉండడం, అదే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంతలా మూవ్ అవడానికి మెయిన్ రీజన్. బట్ దానికి బ్యాక్ కార్లైల్ అలాగే అడ్వెంట్ వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారని కూడా డేటా కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుందని మనకి జూలై 2022 నుంచే మార్కెట్ లో సిరీస్ ఆఫ్ అప్డేట్స్ రన్ అవుతున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే అర్థం అవుతుంది క్లియర్ గా. బికాస్ వీళ్ళు సెగ్మెంట్ లో ఉంటున్న 2 కంపెనీస్ లో లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అదేం బిగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. కానీ మనకి హెచ్యుఎల్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ తెలుసు. వాళ్ళు ఏదైనా ఒక చిన్న బ్రాండ్ ని కొన్నా దాన్ని ఎంతలా వాళ్ళు స్కేల్ అప్ చేయగలరని. ఎగ్జాంపుల్ ఇందులేక ఆ బ్రాండ్ వాళ్ళ అక్విజిషన్ చేశాక ఎంత ఎత్తున స్కేల్ అప్ చేశారో మనకు తెలుసు. కాబట్టి ఈ సెగ్మెంట్ లో వాళ్ళు 2 బ్రాండ్స్ రిలేటెడ్ గా అక్విజిషన్ చేస్తున్నారు. ఒకటి న్యూట్రిషనల్ ల్యాబ్, ఆ కంపెనీ రిలేటెడ్ గా 19.8% వాటాని 70 crore పెట్టుకుంటున్నారు. ఇంకొకటి ఓజీవా 51% వాటాని మొదటి ఫేజ్ లో 51% వాటాని 264 crore పెట్టుకుంటారంటున్నారు. అండ్ నెక్స్ట్ 3 years లో రిమైనింగ్ 49% ని కూడా ఈ కంపెనీలో ఎక్వైర్ చేస్తారని ఇలా హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఇలా అక్విజిషన్ అప్డేట్స్ చేశాక నోమురా వాళ్ళు అండ్ జెఫ్రీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ నోమురా వాళ్ళు 3175 టార్గెట్ హెచ్యుఎల్ రిలేటెడ్ గా అప్డేట్ చేశారు. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. 81 crore బైబ్యాక్. ఈ బైబ్యాక్ కారణంగా 2.3% ఈక్విటీ వాటాని నియర్లీ 33.7 lakh షేర్స్ ని బైబ్యాక్ చేస్తారని. అండ్ ఇది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అని చెప్తున్నారు. త్రూ ఓపెన్ మార్కెట్ వీళ్ళు బైబ్యాక్ చేస్తారని. అండ్ మాక్సిమం 240 రూపీస్ కంటే ఎక్కువ పెట్టి బైబ్యాక్ చేయరని. సో మాక్సిమం బైబ్యాక్ ప్రైస్ 240 రూపీస్ పర్ షేర్ అని బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్, టెండర్ రూట్ కాదు. సో స్లోగా కంపెనీ వాళ్ళు ఓపెన్ గా మార్కెట్ నుంచి కొంత మొత్తంలో ఆల్మోస్ట్ 6 months టైం పీరియడ్ లో ఈ బైబ్యాక్ ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ వాళ్ళు ఇవాళ 12 అరౌండ్ యూనియన్ పవర్ మినిస్టర్ గారు చేసిన స్టేట్మెంట్స్ ని అప్డేట్ చేస్తూ ఎగ్జైటింగ్ న్యూస్ అని, ఇప్పటి వరకు రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తున్న వాళ్ళు త్రూ పీపీఏ మీన్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఆర్ పిఎస్ఏ పవర్ సేల్ అగ్రిమెంట్. సో ఇదర్ పీపీఆర్ పిఎస్ఏ ద్వారా మాత్రమే సెల్ చేసుకునే అవకాశం ఉందని. కానీ కొత్తగా తీసుకురాబోతున్న చేంజెస్ కారణంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తున్న వాళ్ళు త్రూ ఎక్స్చేంజెస్ కూడా వాళ్ళ పవర్ ని సేల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అనేలా ట్విట్టర్ లో ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీగార్డ్ గురించి మాట్లాడుకోవాలి. కిచెన్ అప్లయన్సెస్ మేకర్ అయిన సన్ఫ్లేమ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ రిలేటెడ్ గా వీగార్డ్ వాళ్ళు 100% వాటాని 660 crore పెట్టి కొంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈ అక్విజిషన్ తో వీగార్డ్ వాళ్ళు కిచెన్ సెగ్మెంట్ లోకి, ఈ కిచెన్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లో కూడా గ్రో అవ్వాలనుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎంటైర్ డీల్ మిడ్ ఆఫ్ జనవరి 2023 లోపు కంప్లీట్ అవుతుందని. ఇలా చేస్తున్న డీల్ కారణంగా డొమెస్టిక్ కిచెన్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఇంకా స్ట్రెంథెన్ అవుతుందని ఇలా వీగార్డ్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు
వాళ్ళు వియత్నాం కి సంబంధించిన బ్యూటీ ఎక్స్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీని 172 crore పెట్టి కొన్నారు. ఈ బ్యూటీ ఎక్స్ కార్పొరేషన్ వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు? వీళ్ళు హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు, మోస్ట్లీ ఫర్ ఉమెన్. ఆల్రెడీ మ్యారికో వాళ్ళకి మెన్ సెగ్మెంట్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఉమెన్ సెగ్మెంట్ లో ఉంటున్న బ్యూటీ ప్రొడక్ట్స్ కోసమే ఎక్విజిషన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ FY23 ఎండ్ అయ్యే లోపు మార్చ్ 31, 2023 లోపు ఈ డీల్ కంప్లీట్ అవుతుందనేలా మ్యారికో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా వాళ్ళు సెమీ కండక్టర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు చైర్మన్ నటరాజన్ గారు నికాయ్ ఏషియా వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్డేట్ చేశారనేలా మనకి డేటా కనిపిస్తుంది. దీనికోసం టాటా ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని క్రియేట్ చేశారని, ఆ కంపెనీ అండర్ లోనే సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు టాటా సన్స్ చైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖరన్ గారు అప్డేట్ చేశారనేలా నికాయ్ ఏషియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఈ లెవెల్స్ నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే 18,440 అండ్ అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ అయితే 18,370. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇదే ఇంపార్టెంట్ రేంజ్. ఇన్ కేస్ ఈ ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇదే ఇంపార్టెంట్ రేంజ్, రెసిస్టెన్స్ రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ ఏరియాని 43,370 అండ్ రెసిస్టెన్స్ 43,840. రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నట్లు నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా స్టిల్ నేను 18,400 to 18,900 ఈ 500 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. ఇవాళ మనం అనుకుంటున్న రేంజ్ కి లోయర్ సైడ్ వచ్చింది, బట్ ఆ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కానీ క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు మనం మన రేంజ్ ని మార్చే ప్రయత్నం చేద్దాం. బట్ టిల్ దెన్ అలా మనకి బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా ప్రాబబుల్లీ ఇదే రేంజ్ లో అగైన్ మార్కెట్ టాప్ సైడ్ వచ్చి కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ నేను రాంగ్ అని ప్రూవ్ అయితే 18,400 బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తుంటే దెన్ అప్పుడు ఉంటున్న డేటాని బట్టి మనం రేంజ్ ని మార్చే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే 18,300 to 18,800 కి అయితే రేంజ్ షిఫ్ట్ అయింది. బట్ పర్సనలీ నేను స్టిల్ ఇంకా 18,400 to 18,900 ఈ 500 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.